అసలుకే పార్టీనే చక్కగా లేదు, దానికే సింబల్ చక్కగా లేదు. కానీ నువ్వు నా పార్టీలకు అత్తే నిన్నే సీఎం చేస్తా అని మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గెలికిన పాల్సారు ఇప్పుడు కొత్తగా ఇంకొకరి మీద పడ్డాడులా చూడుర్రి. ఇక మొన్నటిదాకా జనసేనను నా పార్టీలో విలీనం చేయి, నిన్ను సీఎం చేస్తా అని పవన్ కళ్యాణ్ కు ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్ సారు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటూ చూసి సైలెంట్ అయ్యి మొన్న సీఎం జగన్ ని కలుద్దామని చెప్పిపోతే గేట్ దగ్గర భంగపడ్డ పాల్ సారు ఈసారి ఇంకొకరి మీద కన్నేసిండు. మరి ఎవరో సార్ని అడుగుదాం. చెప్పు సారు, ఎవరు నీ టార్గెట్ ఈసారి? ముద్రగడ పద్మనాభం గారు. ఓహో, ఈసారి ఆయన మీద పడ్డదా సారు మీ కన్ను? ఎందుకు సార్ అయినా? ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారని 100 కథనాలు. ఇప్పుడు ఆయన చేరట్లేదు, టీడీపీతో చేరుతున్నారు, జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కలుస్తున్నాడు అని. అగో, ఆయన ఎవరిని కలిస్తే ఏంది పాల్ సారు, ఇంతకు నీ బాధ ఏంది? ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా ఒక స్ట్రీట్ పొలిటీషియనా? ఆయన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి. ఎప్పుడు ముద్రగడ గారు పార్టీ పెట్టింది సార్ మీ లెక్క? ఆయన మూర్ఖుడా? పవన్ కళ్యాణ్ తో పాటు కాపుల విరోధి అయిన వంగవీటి రంగాను చంపించిన వారి పార్టీలో చేరటానికి అలాంటి ప్యాకేజ్ స్టారే అయి ఉంటే ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి అయిపోను. అగో, ఆయన ముఖ్యమంత్రి అయితుండేనా లేదా అనేది పక్కన పెట్టు గాని ఇట్లా పవన్ కళ్యాణ్ పట్టుకొని ప్యాకేజ్ స్టార్ అంటావేంది? ఇంతకు ఎందుకు వచ్చినావు అది చెప్పు సారు. ఆయన కాపులకు నేత. ఈవెన్ నేను కాపుగా బీసీగా ఆయనకు మద్దతు ఇస్తాను. ఏంది సారు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన కాపు నాయకుడే గాని ఆవు సారు, ఆంధ్రాల కాపులను ఎప్పుడు బీసీలో చేర్చిండ్రు సారు. ఇప్పుడు గాని ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరితే 100 సీట్లు గెలవడం ఖాయం. ఓహో, ఇంకా అంటలేవు ఏందా అని అనుకుంటానా. అయితే ఇప్పుడు ముద్రగడ గారు మీ పార్టీకి రావాలి అంటావు అంతేనా? అయినా మీ డైలాగు 100 సీట్లు కాదు కదా, 175కు 175 అనాలే కదా సారు, మర్చిపోయినవా ఎట్లా? కాపులు 27% ఉన్నవారు, బీసీలు 60% ఉన్నవారు ఎప్పుడు మా నాయకుడు వస్తాడా, ఏమి ఈ 2 కులాలే మమ్మల్ని ఏలాలా అని ఎదురు చూస్తున్నారు. అంటే ముద్రగడ గారి గురించి ఆంధ్ర కాపులు వెయిటింగ్ అంటావు అంతేనా? ఇంకా ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు మొత్తం. ముద్రగడ పద్మనాభం గారు, మీరే డైరెక్ట్ గా మాట్లాడి నేను టీడీపీలో చేరట్లేదు, ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో నేను చేరితే ఆయన కాపులందరినీ మరలా తెలుగుదేశం పార్టీలో చేరితే ఇంకా కాపులకేముంది? చరిత్రహీనులు మీరు కారని నేను నమ్ముతున్నాను. 100-200 కోట్లకి మీరు అమ్ముడుపోతారని నేను నమ్మడం లేదు. అనాల్సినవన్నీ నమ్మడం లేదు అని ఏం కవర్ చేసుకుంటున్నావు సారు? కొసాకరికి ఏమైనా చెప్పు సారు, పంచ్ డైలాగ్ మీ స్టైల్లా. రండి కలిసి పనిచేద్దాం, బీసీలకు కాపులకు రాజ్యాధికారం తీసుకొద్దాం. అబ్బా సూపర్ సారు, ఇక పోర్రి, ఆయన సుత మీ మాట వినడు. ఈసారికి ఇంకెవరినైనా ఎత్తుకోర్రి, పోర్రి పోర్రి సారు. బెస్ట్ ఆఫ్ లక్ సారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.